హాయ్ స్టూడెంట్స్, ఎన్ఐటీలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎన్ఐటీలో అలాగే ట్రిపుల్ ఐటీలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వేరే వీడియోలో మాట్లాడతాం కాబట్టి ఈ వీడియోలో ఎన్ఐటీలో ఎలా చదవాలి. జనరల్గా ట్రిపుల్ ఐటీలో కూడా దాదాపుగా అలాగే ఉంటుంది, కాకపోతే ఎన్ఐటీలో కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్ఐటీలో అన్ని బ్రాంచెస్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ నుంచి బయోటెక్నాలజీ, మెటలర్జీ వరకు అన్ని బ్రాంచ్లు ఉంటాయి. బట్ చాలా ట్రిపుల్ ఐటీల్లో మనకు ఉండేది కంప్యూటర్ సైన్స్, ఈసీ అవే ఉంటాయి. ఒక కొన్ని ట్రిపుల్ ఐటీసీ గవర్నమెంట్ డిఎం తప్ప. సో అందుకని ఆ వీడియో సపరేట్ గా మాట్లాడతాను. ఈ వీడియోలో ప్రత్యేకంగా ఎన్ఐటీలో ఎలా చదవాలి, ఎలా ఉండాలో ఒక వీడియోలో చెప్పాను నేను. ఈ వీడియోలో పూర్తిగా ఎలా చదవాలి ఏంటి అనేది. సో తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొత్త మొబైల్ కొని ఉంటారు, దానిలో కూడా నా ఛానల్ 2 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా, ఇబ్బంది అనిపించినా ఒక చిన్న కామెంట్ పెట్టండి. తప్పనిసరిగా నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అక్కడ స్టూడెంట్స్ తో మనం మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. సో కమింగ్ టు ద పాయింట్, ఎన్ఐటీలో ఎలా చదవాలి అంటే, మనం ఇప్పటివరకు ఇంటర్మీడియట్ మీరు చదివి ఉంటారు. ఇంటర్మీడియట్ చదువు వేరు, ఎన్ఐటీలో చదువు వేరు. ఇంటర్మీడియట్ లో బుక్కిష్ నాలెడ్జ్ అంటే మనకి ఇప్పుడు నేను ఒక లెక్చర్ గా పనిచేస్తున్నాను కాబట్టి టాపిక్ లో ఒక ఇంటిగ్రేషన్ చెప్తున్నాను అనుకోండి, కనీసం ఒక 100-200 క్వశ్చన్స్ ఈజీగా చెప్పుకుంటారు క్లాస్ లో. మీరు ఇంకొక 200 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేసి ఉండొచ్చు, మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇలా చేసి ఉండొచ్చు. ఇది ఒక ప్రొసీజర్. కానీ అక్కడ అలా ఉండదు అసలు. ప్రొఫెసర్ చెప్పే తక్కువ ఉంటుంది, మీరు చేయాల్సింది ఎక్కువ ఉంటుంది. ఒక 20-30% వాళ్ళు చెప్తే మిగతా 70% మనం చేయాల్సి ఉంటుంది. మరి మనం అసలు ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది మనకు తెలియాలంటే అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. మాట్లాడటం చాలా ఇంపార్టెంట్, పరిచయాలు చాలా ఇంపార్టెంట్. అది సినిమాలో ఉంటుంది సరే, పరిచయం చేసుకున్నారు అంటారు సరే, అట్లా అక్కడ పరిచయాలు చాలా ఇంపార్టెంట్. సీనియర్స్ మరి మనకు భయంగా సార్ అన్నాన్ని పిలవాలా, సార్ అని పిలవాలా, ఉండవు. ఎన్ని సినిమాలో చూపిస్తుంటారు. మన ఊరు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎక్కడ పడితే ప్రతి ఎన్ఐటీలో ఉంటారు. మీరు వెళ్ళగానే వాళ్ళే ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, ఇబ్బంది ఏమి ఉండదు, ఒకరికి వాళ్ళు కలిసి ఉంటారు. ఎన్ఐటీల్లో దాదాపుగా నాలెడ్జ్ షేరింగ్ తోనే చాలా పని జరిగిపోతుంది. నాలెడ్జ్ షేరింగ్ అంటే వీడికి తెలిసింది వాడు చెప్తాడు, వాడికి తెలిసింది వీడు చెప్తాడు, అయిపోయి సింపుల్. సో ఆ కమ్యూనికేషన్ మీకు ఉండాలంటే మీరు నోరు తెరిచి మాట్లాడాలి, ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి. ప్రతిదానికి అలగటమో, లేకపోతే వాడిని తిట్టాడని కామ్గా ఉండటం, లేకపోతే మనకి బిహేవియర్ అసలు కామ్గా ఉండటం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ అందరికీ కూడా ఏంటంటే, బాగా చదివే స్టూడెంట్ అంటే లక్షణం ఏంటంటే కామ్గా ఉంటాడు. కానీ అక్కడ కామ్గా ఉంటే ఏం పని జరగదు, ఎవరిని పట్టించుకోడు. అప్పుడు మనమే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది అని ఏదో అంటారు, ఆత్మ న్యూనతాభావం ఏదో వచ్చేసి డిప్రెషన్ లోనైపోతున్నాం. అసలు అలా ఉండదు. యాక్టివ్గా ఉండండి, స్పోర్ట్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సిందే. పార్టిసిపేట్ చేసి దానికి కొన్ని క్రెడిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా స్టూడెంట్స్ మీరు ఇంటిమసీ పెంచుకోవడం అలవాటు చేసుకోవాలి. వెళ్ళిన దగ్గర నుంచి ఎట్లాగో పేరెంట్స్ మిమ్మల్ని తీసుకెళ్లి వదిలిపెడతారు కాబట్టి ఆ పేరెంట్స్ ఏం ఊరికే ఉండరు. మన ఊరోడను, మన జిల్లా వాడను, మన తెలుగు వాడను ఎక్కడో ఉండరు, పట్టుకుని బాబు కాస్త మా వాడిని చూడాలని చెప్తారు. ఎట్లాగో అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ మీదే. ఎందుకంటే ఎన్ఐటీల్లో ఇప్పుడు మనకు ఇంటిగ్రేషన్ ఒక బుక్ ఉంది, సింగేజ్ చేయబా, అరిహంట్ చేయబా, లేకపోతే అతివీర్ చేయ, ఇట్లా బుక్స్ అయితే చెప్తాం. అక్కడ అలా కాదు కదా, లైబ్రరీ ఉంటుంది. మన బుక్స్ కొనాలంటే అవ్వదు. అది ఒక మీరు ఏ బ్రాంచ్ అయినా జాయిన్ అవ్వండి, ఒక సబ్జెక్ట్ కి సంబంధించి దాదాపు 15-20 రకాల బుక్స్ ఉంటాయి. ఏ బుక్ నుంచి క్వశ్చన్స్ చదవాలి, ఏ బుక్ లో థియరీ ఎక్కువ ఉంటుంది అంటే అది చెప్పేవాడు ఎవడంటే మనకు సీనియర్. కాబట్టి మనం సీనియర్స్ని కొద్దిగా నమ్మాలి, ఫాలో అవ్వాలి. మంచి పిల్లలే ఉంటారు. మీకు మంచి ప్యాకేజీ రావాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, నోరు తెరిచి మాట్లాడటం చాలా ఇంపార్టెంట్. రెండోది, అందరితోనూ కమ్యూనికేషన్స్ కలిసిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగం ఉంటుంది దానివల్ల. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు పదే నేను నోరు తెరిచి మాట్లాడటం ఎందుకు అంటున్నానంటే, ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వచ్చిన ఇంటర్వ్యూలో మీ నోరు తెరిచి ఆన్సర్లు చెప్పాలి. మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంటే ఉపయోగం ఏముంది, అంతే కదా. వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఇది క్వశ్చన్ ఆన్సర్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్, అలా చెప్తే వాడికి తెలిసిపోద్ది విషయం. సబ్జెక్ట్ ని ఎక్స్ప్రెస్ చేయగలగటం అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలగటం. సో అది అలవాటు అయిపోతుంది. మీకు అలవాటు చేసుకోవాలి, కొన్ని తప్పవు. ప్లేస్మెంట్స్ రావాలి అంటే ఆ ఇంటిమసీ ఉండాలి. ఎంతసేపు మొబైల్ పట్టుకొచ్చి మన దాన్ని మనం ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తాం, మనం చూస్తుంటాం చాలా మంది, అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఎవరి మొబైల్లో వాడు కూర్చొని రీల్స్ ఎవడి పని వాడు చేసుకుంటాడు. కానీ ఎన్ఐటీలో అలా కాదు. మీరు వీలైనంత వరకు జనాలతో ఉండడానికి ట్రై చేయండి. నాలెడ్జ్ షేరింగ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. డెఫినెట్ గా మీకు బెటర్ ప్లేస్మెంట్ అయితే వస్తుంది. రెండోది, లైబ్రరీ. మీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు అక్కడ, బాయ్స్ లోను, గర్ల్స్ లోను, రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క కల్చర్ని షేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్ని షేర్ చేసుకోవచ్చు.
వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ కల్చర్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా ఉంటాయి కదా! అవన్నీ షేర్ చేసుకుంటారు, బానే ఉంటది. కానీ పోతే వీటన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్. మీకు ఆ ఫ్రెండ్స్‌తో ఎంత ఇంపార్టెంటో లైబ్రరీ అని ఒకటుంటదక్కడ. ఆ లైబ్రరీని కూడా మీరు ఒక మంచి ఫ్రెండ్ లాగా భావించాలి. అలా భావించగలిగితే, దాన్నలా అట్రాక్ట్ చేసుకోగలిగితే చాలా బావుంటది. ఇప్పుడు లైబ్రరీ ఏముంది సార్, ఇప్పుడంతా ఫోన్‌లో ఏది కొడితే అది వచ్చేస్తుంది. గూగుల్‌లో చాట్ జీపీటీలు అంటే అంత అమాయకంగా ఉండదండి. చాట్ జీపీటీ వలని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. అక్కడున్న ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా మీరు ఆయన్ని కాదని చాట్ జీపీటీ చూస్తే ఆయన హర్ట్ అవుతారు. ఇప్పుడు ఎన్ఐటీలో ఎలా ఉంటదంటే ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళకి బాగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. బాగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించండి. అబ్దుల్ కలాం గారు ఉన్నాడు. ఎంత గొప్ప సబ్జెక్ట్ ఆయనకి. కానీ వాళ్ళు వాళ్ళ ఆహ్, మైండ్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో చూడండి, మీరు ఒకసారి గుర్తుంచుకోండి. వాళ్ళ థింకింగ్ వేరు అసలు. మనం మనం అసలు ఊహించనంత హై స్థాయిలో ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే, తెలియంది వాళ్ళ దగ్గరికెళ్ళి, "సార్ నాకు తెలీదు, కొద్దిగా ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే," మీరు కొద్దిగా చెప్పమంటే వాళ్ళు ఇంత చెప్తారు మీకు. అంత నాలెడ్జ్ ఇస్తారు. కానీ మీరు వాళ్ళ దగ్గరికెళ్ళి అడగగలగాలి. అడగగలిగే చనువుండాలి. వాళ్ళతోటి కాస్త ర్యాపో మెయింటైన్ చేయగలగాలి. ఎందుకంటే వాళ్ళు మనలాగా సోషల్‌గా చాలా ఫ్రీగా మూవ్ అవ్వరు. వాళ్ళు ఒక సబ్జెక్ట్‌లో ఉంటారు. కొంతమంది, అంటే అందరని నేను చెప్పను, కొంతమంది. మీరు వాళ్ళకి తగ్గట్టుగా మనం ప్రవర్తించుకుంటూ వెళ్తుంటే చాలా బావుంటుంది. సో, ఏదో అంటారు చూసారా? బుట్టలో ఏసుకోవటం అంటారు. బుట్టలో ఏసుకోవటం అంటే మనం కాకా పట్టడం అని కాదు అర్థం. వీడొచ్చి అడిగితే మంచి డౌట్స్ అడుగుతాడు, వీడికి చెప్పొచ్చు అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేయటం. దానికి మీరు తెలియంది తెలియనట్టుగా, తెలిసింది ఇంకాస్త ఎక్కువ తెలుసుకున్నట్టుగా సీనియర్స్ తోటి మాట్లాడుకొని, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్ఓడి వాళ్ళతోటి ఒక కొంత ర్యాపో మెయింటైన్ చేయగలిగితే వాళ్ళు మీకు మంచి నాలెడ్జ్ ఇవ్వటమే కాదు, ఎన్ఐటీస్‌లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి గవర్నమెంట్స్ నుంచి. ఈ ప్రాజెక్ట్ ఒకటొస్తే దానికి ఒక 10,00,00,000 ఎంతో కొంత, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్‌ని డీల్ చేస్తారు, ఎన్ఐటీ వాళ్ళకిస్తారు. ఆ ప్రాజెక్ట్ వచ్చినందుకు ఒక 10,00,00,000 ఇస్తారు, చేసిస్తే. ఆ ప్రాజెక్ట్‌ని మీరు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు కొంత మీకు గూడా ఆహ్, అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తారు. కొన్ని కొన్ని సార్లు మీకు కూడా అమౌంట్లు ఇస్తారు. వాళ్ళతోటి మీరు ఎంత బాగా ఉంటే అంత చక్కగా ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్‌మెంట్ చేసే అవకాశాలు ఇస్తారు. లేదా ఇంటర్న్‌షిప్స్, ఏ కంపెనీకి వెళ్లి ఇంటర్న్‌షిప్ చేస్తే మీకు ఆ రిలేటెడ్ జాబ్స్ వస్తాయని వాళ్ళు చెప్పగలుగుతారు. సో, ఆ ఇంటర్న్‌షిప్స్‌కి ఎలా అప్లై చేయాలి? ఏంటి? వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కాస్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈవినింగ్ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ ఉంటాయి. ఆటలు, పాటలు చాలా ఉంటాయి. అన్నిట్లోనూ పార్టిసిపేట్, ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్. మీరు ఏదైతే ఇంటర్మీడియేట్ కాలేజ్ అంటే మీకు తెలియని ఒక జైల్ లాగా ఉండుంటారు. కానీ అక్కడ ఒక ఫ్రీ బర్డ్ లాగా అన్ని రకాలుగా పార్టిసిపేట్ చేయొచ్చు. మార్నింగ్ టైం కాలేజీకెళ్ళినప్పుడు చదువు టైంలో చదువుకుండండి. మిగతా టైంలో పార్టిసిపేట్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. మాట్లాడుతూ ఫ్రెండ్స్ తోటి సరదాగా బయటికెళ్తుంటారు, తింటుంటారు. మెస్‌లో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటుంటారు. ఇలా చేస్తే ఎన్ఐటీల్లో సబ్జెక్ట్ చాలా ఎక్కువుంటది. ప్రొఫెసర్స్ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటది. మీరు పీహెచ్‌డీ చేయొచ్చు. ఎన్ఐటీల నుంచి ఎళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, గ్రూప్ సివిల్స్ కొట్టిన వాళ్ళు చాలా కొన్ని వందల మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం టాప్ ర్యాంకర్స్‌లో ఎక్కువ మంది ఇంజినీరింగ్ ఎన్ఐటీస్, ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మీరు కూడా ఆ స్థాయికి ఉండాలంటే వాటిని ఉపయోగించుకోగలగాలి. ఎన్ఐటీ నుంచి బయటకొచ్చారు అంటే వచ్చేటప్పటికే ఒక మంచి ఆహ్, ప్యాకేజ్‌తోనో, ఒక మంచి గొప్ప ప్లేస్‌మెంట్‌తోనో, ఒక మంచి ఎయిమ్‌తోనో, ఒక మంచి లీడర్‌గానో బయటికి రావాలి తప్ప, ఏమీ లేకుండా బయటకొచ్చేస్తే వితౌట్ హావింగ్ ఎనీ ప్రాపర్ ప్లేస్‌మెంట్, వితౌట్ హావింగ్ ఎనీ ప్రాపర్ ఆహ్, ఆహ్, గోల్ బయటకొచ్చామంటే అప్పటి నుంచి మనకి అవమానాలు మొదలవుతాయి. సరే, ఆ నెగెటివ్ థాట్స్ వైపు మనం వెళ్ళటం అనవసరం. బాగా ఉపయోగించుకోండి. లైబ్రరీని నమ్మండి, సీనియర్స్‌ని నమ్మండి, ఫ్యాకల్టీని ఉపయోగించుకోండి. డెఫినిట్‌గా మీరు బెటర్‌గా ఉంటారు. తర్వాత బుక్కిష్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్‌గా ఎలా అప్లై చేయొచ్చు? ఎన్ఐటీలకి మధ్య కాంపిటీషన్స్ ఉంటాయి సబ్జెక్ట్‌లో. ఇక్కడ ఎన్ఐటీలో ఒకతను ఒకటి తయారు చేస్తాడు. మీరు కూడా చూసుంటారు ఈ మధ్య చాలా. మీకు సపోజ్ మీరు వరంగల్‌లో ఉన్నారనుకోండి, ఎన్ఐటీకి తీసుకెళ్ళి ఉంటారు స్కూల్‌లో ఉన్నప్పుడు. లేదా ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు కూడా ఎన్ఐటీలకి
చాలా మంది స్టూడెంట్స్ సైన్స్ ఫేర్ అని వినుంటారు కదా స్కూల్లో. అట్లా ఏదో ఒకటి కొత్తగా తయారు చేస్తే, మీరు తయారు చేయగలిగేలాగా మీరు ఉండగలిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు అక్కడ ప్రొఫెసర్స్. ఎందుకంటే ఇంటర్ ఎన్ఐటీస్ కాంపిటీషన్స్ జరుగుతాయి. మీ వాల్యూని ఎంతవరకు పెంచుకోవచ్చో అంతవరకు పెంచుకొని మీరు బయటికి రావచ్చు. మీ యొక్క జర్నల్స్, మీరు పేపర్స్ సబ్మిట్ చేయొచ్చు. చాలా ఉంటుంది అసలు. ఎన్ఐటీలో మీరు ఊహించలేనంత స్థాయికి వెళ్ళొచ్చు. ఎప్పుడు అంటే సబ్జెక్ట్ మీరు నమ్మాలి. వెళ్ళిన దగ్గర నుంచి ప్యాకేజీ ఏ గోల్తో ఉంటే ప్యాకేజీలు రావు. సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని చదవాలి. ఆ చదివిన దాన్ని ఇంకొకటికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. వాడి దగ్గర ఉన్నది మనం తెలుసుకోగలగాలి. ఇలా ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటూ నాలెడ్జ్ వెళ్ళగలిగితే మీకు 100% ప్లేస్మెంట్ గ్యారంటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్రాంచ్. మీరు ఏ బ్రాంచ్లో ఉండండి, అది పర్ఫెక్ట్గా చదవండి. ఎన్ఐటీలు కంపెనీలను తీసుకొస్తాయి. కంపెనీ వాడు అడిగే ప్రతి క్వశ్చన్కి మీ దగ్గర చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకూడదు, ఎక్స్ప్రెస్ చేయగలిగితే, మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఎన్ఐటి నుంచి వచ్చేటప్పుడే ప్యాకేజ్ తోటో ప్లేస్మెంట్ తోటో, లేదా నేను సివిల్స్ రాస్తాను, లేదా నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ అవుతాను, ఇట్లా ఏదైనా కొత్తగా సాధిస్తాను, కొత్త కంపెనీ పెడతాను, ఇట్లా ఏదో ఒక ఆలోచనతో రావాలి తప్ప ఏదోలే అనుకుంటూ బయటకు వస్తే, యాక్టివ్గా ఉంటేనే ఇవన్నీ వస్తాయి. మనం యాక్టివ్గా లేకుండా ఉంటే చాలా కష్టం. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఎన్ఐటీలో ఎలా చదవాలి అంటే, బుక్ని ఎంత నమ్ముతారో బుక్కిష్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంత ఇంపార్టెంట్. ప్రతిదాన్ని తెలుసుకోండి. తెలుసుకున్నది నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనకన్నా తక్కువ స్టాండర్డ్లో ఉన్నవాళ్ళు, ఒకసారి చెప్తే అర్థం కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అట్లా చేయండి. ఖచ్చితంగా మీరు మంచి ప్లేస్మెంట్స్, మంచి జాబ్లు కొడతారు. ఎన్ఐటీలో చదువు అంటే చాలా 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 బాగుంటుంది. మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయినప్పటికీ చాలా విషయాలు తెలుసుకుంటారు. అంతేగాని ఫస్ట్ ఇయర్ నుంచి సిజిపిఏ గోలపడి నాకు మైనర్స్ ఇస్తారు, మీకు చక్కగా మంచి సిజిపిఏ రావాలి కదా అని ఓవర్గా మీరు చేయాల్సిన పని లేదు. మీరు కరెక్ట్గా ప్రాపర్గా చదువుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మంచి సిజిపిఏ వస్తుంది. మీకు మైనర్స్ ఇస్తారు, కంప్యూటర్స్ చేసుకునే అవకాశము, ఐటీను, ఏఐడి, ఏదో ఒకటి. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు కంప్యూటర్స్ అనేది కొంత చెప్తారు వాళ్ళు. మీరు ఇంకొంత క్లబ్స్ అంటారు, క్లబ్స్ పెడతారు. క్లబ్స్ అంటే ఏంటంటే, స్టూడెంట్స్ 4-5 కలిసి ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి, సీనియర్స్ ఉంటారు, ఎవడో ఉంటాడు ఒకడు, వాడికి దగ్గర జావా మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. వాడు నేను జావా చెప్తాను ఈ నైట్ మీకు ఇట్లా ఆన్లైన్లో అంటాడు. మనం వినొచ్చు, క్లబ్స్ అంటారు వాటిని. అట్లా వాడు క్లబ్లో జాయిన్ అయితే వాడు మనకు ఒకటి చెప్తాడు, మనం వింటాం. ఇవంతా కూడా ఏంటంటే ఒకరికొకరు షేర్ చేసుకునేది. కాబట్టి తప్పనిసరిగా స్టూడెంట్స్ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి, ఫ్రెండ్లీగా ఉండండి. అక్కడ ఆడుకునే టైంలో ఆడుకోండి, చదువుకునే టైంలో చదువుకోండి. అంతేగాని అందరూ ఆడుకుంటుంటే నువ్వే చదువుకుంటుంటే అక్కడ విచిత్రంగా చూస్తారు. విచిత్రంగా కూడా కాదు, పిచ్చోళ్ళు అనుకుంటారు. అట్లా చేయకండి, అట్లా అవసరం లేదు. ఎంతవరకు చదవాలో అంతవరకు చదవండి. చదువు ఎక్కువైతే ఆ స్ట్రెస్ని మీరు భరించలేకపోతే గేమ్స్లోనూ వాటిలో పార్టిసిపేట్ చేయండి. ఇంకా మీరు భరించలేని స్ట్రెస్ ఏదైనా ఫీల్ అవుతుంటే అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు, అంటే డాక్టర్స్ లాగా, సైకియాట్రిస్ట్ లాగా ఉంటారు. వాళ్ళతో మాట్లాడండి, రిఫ్రెష్ అవ్వండి, ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళండి. మీకు తెలియని దాన్ని తెలుసుకోండి, తెలిసిన దాన్ని నలుగురికి చెప్పండి. సో ఎన్ఐటీలో చదువు అంటే ఇంతే. తెలియంది తెలుసుకోవటం, తెలిసింది చెప్పటం. చెబుతుంటేనే మనకు వచ్చిన సబ్జెక్టు పెరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు ఖచ్చితంగా ఇంటర్న్షిప్స్ కొడతారు. ఇంటర్న్షిప్ అంటే ఏదో కంపెనీలో పనిచేసిన అవకాశం తెచ్చుకోండి. సెకండ్ ఇయర్ నుంచి ట్రై చేయండి. థర్డ్ ఇయర్లో అలా చేసుకోగలిగితే, అక్కడ మంచిగా తెచ్చుకోగలిగితే మీకు అట్నుంచి ఆ కంపెనీలోనే ప్లేస్మెంట్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో మనం మాట్లాడుకుందాం. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎన్ఐటీలో బాగా చదవండి. బాగా చదవటం అనే పదం అనకూడదు ఎన్ఐటీలో. ఇక్కడ మనకి 10/10లు లేకపోతే ఇవి అలవాటు అయిపోయి అక్కడ వచ్చే సిజిపిలు చూస్తే మనకు భయం వేస్తుంటే పేరెంట్స్ కూడా కంగారు పడిపోతుంటారు. మా వాడికి 8 వచ్చింది, 6.5 వచ్చింది, 7 వచ్చింది. పర్సంటైల్ సిజిపిఏ తోటి అక్కడ ఏం పని ఉండదండి పెద్దగా. మీకున్న సబ్జెక్ట్ మీద పని ఉంటుంది. ఓకే, మంచి సబ్జెక్ట్ ఉంటే ప్లేస్మెంట్ కొట్టడం అనేది పెద్ద కష్టమేం కాదు, ఈజీ కొట్టేయచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళే చెప్తారు, వీడి దగ్గర మంచి సబ్జెక్ట్ ఉందని, వీటిని వాడుకోండి అంటారు కంపెనీ వాడికి. ఆ మాట చాలు, మీకు ఎంత వాల్యూ అంటే అంత వాల్యూ ఉంటుంది.
అలాంటి మాట తెచ్చుకోండి. ఓకే, సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.